పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. స్కూళ్లలో జరుగుతున్న వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై నిన్న సంక్షేమ భవన్ ముట్టడించిన బీఆర్ఎస్వి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇప్పటి వరకు వారు ఎక్కడున్నారో కూడా చెప్పకపోవడంతో విద్యార్థి నాయకుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు నిన్న సంక్షేమ భవన్ ముందు శాంతియుతంగా ధర్నాకు దిగారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు 24 గంటలు దాటినా కోర్టులో హాజరుపరచకుండా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతున్నారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. స్కూళ్లలో జరుగుతున్న వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై నిన్న సంక్షేమ భవన్ ముట్టడించిన బీఆర్ఎస్వి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటి వరకు వారు ఎక్కడున్నారో కూడా చెప్పకపోవడంతో విద్యార్థి నాయకుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, అప్డేట్స్ ఏంటి లివిల్? గురుకుల స్కూల్లో ఇటు మధ్యాహ్న భోజనం ఈ మధ్య కాలంలో పూర్తిగా విషతుల్యమై చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. దాదాపు 1000 మంది వరకు కూడా విద్యార్థులు ఇప్పటి వరకు అస్వస్థతకు గురి కాగా 48 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిన్న సంక్షేమ భవన్ ను ముట్టడించారు. అక్కడ శాంతియుతంగా ధర్నా చేపట్టారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. గురుకులాలు కావచ్చు, ఇటు మధ్యాహ్నం భోజనానికి సంబంధించిన స్కూళ్లలో పెడుతున్న భోజనంపై కూడా ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించి తక్షణమే స్పందించాలని చెప్పేసి నిన్న ఏదైతే సంక్షేమ భవన్ ముట్టడించిన నేపథ్యంలో అక్కడ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న క్రమంలో పోలీసులు వారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లలో దాదాపు 150 మంది వరకు బీఆర్ఎస్వి నాయకులందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్లో బంధించారు. అర్ధరాత్రి వరకు కూడా చాలా మందిని విడిచిపెట్టినప్పటికీ అర్ధరాత్రి తర్వాత చాలా కొంతమందిని విడిచిపెట్టినా ఇంకా చాలా మంది బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తో పాటు నర్సింగ్ విశాల్ తో పాటు పలువురు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇప్పటికీ కూడా ఎక్కడున్నారో ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా గురుకులాల్లో జరుగుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. ప్రభుత్వం కనీసం చలనం లేదు. 48 మంది చనిపోయినా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలల కాలంలో ఇంత పెద్ద ఎత్తున చనిపోవడం దురదృష్టకరం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు నిన్న ముట్టడించిన నేపథ్యంలో వారంతా కూడా బంధించి ఎక్కడుంచారో కూడా తెలియకపోవడంతో బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తో పాటు పలువురిని వివిధ పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి దింపుతూ ఎక్కడుంచారో సమాచారం ఇవ్వకపోగా వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. తక్షణమే మా గెల్లు శ్రీనివాస్ తో పాటు ఇంకా మిగతా వారిని ఎక్కడుంచారో తెలపాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ కూడా ఇంకా కోర్టుకు హాజరుపరచకపోవడం, అరెస్ట్ చేశారా, రిమాండ్ చేశారా లేదా ఇంకెక్కడైనా నిర్బంధించారా అనే అంశాన్ని కూడా ఇంకా చెప్పకపోవడంతో బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆందోళన చెందుతున్నాయి. ఎందుకు ఈ విధంగా ప్రశ్నిస్తే పాపమన్న చందంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా, ఇంత కుట్రలు చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా గెల్లు శ్రీనివాస్ ఎక్కడున్నాడో చెప్పాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు నిరసనలకు కూడా పిలుపునిచ్చారు. అయితే కొద్దిసేపు క్రితమే కోర్టుకు సంబంధించి ఈ వార్తలు వచ్చిన నేపథ్యంలో కోర్టులో ప్రొడ్యూస్ చేద్దామని చెప్పేసి పోలీసులు ఆ జడ్జిని తీసుకుపోగా జడ్జి సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకు ఇంతసేపు మీరు ఉంచుకున్నారు, 41 సిఆర్పిసి ఇచ్చి వదిలేస్తే అయిపోయేది కదా, మీరు దీనికి ఇంత అడవిడి ఎందుకు చేశారు, అర్ధరాత్రులు రాత్రుల వరకు కూడా ఎందుకు ఉంచుకున్నారని చెప్పేసి కూడా జడ్జిలు పోలీసులపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. 10 గంటలకు నాంపల్లి కోర్టుకు తీసుకురండి, కోర్టులో దీనికి సంబంధించి నేను చెప్తాను, ఎందుకు మీరు ఈ విధంగా వివరించారు, ఏం చేశారు, ఏం తప్పు చేశారని చెప్పేసి రాత్రులంతా కూడా ఉంచుకున్నారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేసి విద్యార్థి నాయకులను ఈ విధంగా బంధించడంపై అసహనం వ్యక్తం చేసిన జడ్జి 10 గంటలకు కోర్టుకు తీసుకురండి, అక్కడే మాట్లాడదానని చెప్పినట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే మొత్తాన్ని చూసినట్టయితే ఏదైతే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న క్రమంలోని విద్యార్థులపై కేసులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పైన కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కేసులు చెప్తున్నారు. ప్రశ్నిస్తే పాపం అన్న చందంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీరును మాత్రమే వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 11 నెలల పాలనలో గురుకులాలు ఒక అధ్వాన స్థితికి చేరుకున్నాయి. ఇటు మధ్యాహ్న భోజనానికి సంబంధించి వారికి కాంట్రాక్ట్ బిల్లులు ఇవ్వకపోగా వారు కూడా నాసి రకమైన ఆహార పదార్థాలు విద్యార్థులు పెట్టడంతో వారు కూడా ఇవాళ ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మగనూరులో వారం రోజుల్లో 3 సార్లు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందేవారు. మీ మధ్యాహ్న భోజనం వద్దు, మీ పథకం వద్దు, మాకు మా ఇంటి నుంచి బాక్స్ తీసుకొచ్చుకుంటామని చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. నిన్న అక్కడే వనపర్తి జిల్లాకు సంబంధించి ఒక విద్యార్థి 7వ తరగతి విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గురుకులాల
తీరు ఈ విధంగా ఉంటే ప్రభుత్వం మాత్రం కనీసం చలనం లేదు, ఇప్పటి వరకు సమీక్ష సమావేశాలు లేదు. నిన్న హైకోర్టు సైతం దీనిపైన సీరియస్ అయింది, రిపోర్ట్ ఇవ్వాలని చెప్పింది. అయితే వీళ్ళు ప్రభుత్వంలోని పెద్దలు మాత్రం ఏదైతే తిరుబండారాలు తింటున్నారు, కురుకురే తినడం వల్లనే ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఒకదంపుడు ఉపన్యాసాలు చెప్తున్నారే తప్ప ఎక్కడ కూడా వారిపై సమీక్షలు లేవు, కనీసం పట్టించుకొని నాదు లేడని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో వారంతా కూడా అరెస్ట్ చేసి నిన్న అర్ధరాత్రి వరకు కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పి ఇప్పటి వరకు కూడా జాడ చెప్పకపోవడంతో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఇటు వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు వెంటనే అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం డిమాండ్ చేస్తుంది. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా ఈ విధంగా జరుగుతున్న నేపథ్యంలో గురుకులాలకు ఇటు మధ్యాహ్న భోజనానికి సంబంధించి అధికారులు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి కనీస సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు వారికి నాణ్యమైన ఆహారం అందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సునీత. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.